జంజీ రీసెంట్లీ మనం జంజీ ప్రొటెస్ట్ చేయడం చూస్తున్నాము. కెన్యా, సెర్బియా, అమెరికా, ఫ్రాన్స్, సౌత్ కొరియా, ఇండియాలో జంజీ ఉద్యమాలు చేస్తున్నారు. మనతో బార్డర్ షేర్ చేసుకునే బంగ్లాదేశ్ లో ఏకంగా న్యూ గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ వీడియోలో మనం జంజీ కంటే ముందు ఏ జనరేషన్స్ ఉన్నాయి, తర్వాత ఏ జనరేషన్స్ ఉన్నాయి, ఈ జనరేషన్స్ కి నేమ్స్ ఎవరు ఇచ్చారు అనేది వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వెల్కమ్ టు దక్షిణ్ రిపోర్ట్స్. జంజీతో పాటు ఇంకా 6 జనరేషన్స్ ఉన్నాయి. నెంబర్ 1 సైలెంట్ జనరేషన్, 2 బేబీ బూమర్స్, 3 జనరేషన్ ఎక్స్, 4 జనరేషన్ వై, 5 జనరేషన్ జెడ్. ఈ జనరేషన్ జెడ్ నే జంజీ అంటున్నాం. 6 జనరేషన్ ఆల్ఫా, 7 జనరేషన్ బీటా. నెంబర్ 1 సైలెంట్ జనరేషన్. సైలెంట్ జనరేషన్ అని 1928 టు 1945 వరకు పుట్టిన వారిని అంటారు. వీరిని సైలెంట్ జనరేషన్ అనడానికి కారణం వీరి కాలంలో ఎలాంటి రీసెర్చ్ జరగలేదు. కారణం ఫైనాన్స్ క్రైసిస్, సెకండ్ వరల్డ్ వార్. 1929 అక్టోబర్ లో అమెరికాలోని వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. 1939 టు 1945 వరకు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఇలా 1928 నుంచి 1948 వరకు 2 మేజర్ క్రైసిస్ ని హ్యాండిల్ చేశారని వీరిని సైలెంట్ జనరేషన్ అన్నారు. నెంబర్ 2 బేబీ బూమర్స్ జనరేషన్. 1946 టు 1964 వరకు పుట్టిన వారిని బేబీ బూమర్స్ అంటారు. కారణం సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బర్త్ రేట్స్ ఎక్కువగా ఉండడంతో బేబీ బూమర్స్ జనరేషన్ అన్నారు. బేబీ బూమర్స్ అనే నేమ్ డెమోగ్రఫీ పరిశోధకులు ఇచ్చారు. అంటే జనాభా మీద పరిశోధన చేసేవారు. 1946 టు 1964 వరకు పుట్టిన వారిని బేబీ బూమర్స్ అన్నారు. నెంబర్ 3 జనరేషన్ ఎక్స్. 1965 టు 1980 వరకు పుట్టిన వారిని జనరేషన్ ఎక్స్ అంటారు. కెనడాకి చెందిన డి కోప్లాండ్ అనే రైటర్ 1991 లో జనరేషన్ ఎక్స్ కాల్స్ ఫర్ అన్ యాక్సలరేటెడ్ కల్చర్ అనే నవల రాసి చాలా ఫేమస్ అయ్యాడు. ఆ బుక్ 1980 లో పుట్టిన ముగ్గురు యంగ్స్టర్స్ గురించి రాశాడు. ఆ ముగ్గురు 1965 టు 1980 మధ్యలో పుట్టినవారు. అందువల్ల బుక్ టైటిల్ లో జనరేషన్ ఎక్స్ ఉందని 1965 టు 1980 మధ్య పుట్టిన వారిని జనరేషన్ ఎక్స్ అన్నారు. ఫైనల్లీ జనరేషన్ ఎక్స్ అనే నేమ్ ఇచ్చింది కెనడా రైటర్ డి కోప్లాండ్. నెంబర్ 4 జనరేషన్ వై. 1981 టు 1996 వరకు పుట్టిన వారిని జనరేషన్ వై అంటారు. వీరిని జనరేషన్ వై అని చెప్పింది అమెరికాలో ఉండే విలియం నెయిల్ అనే ఇద్దరు రీసెర్చ్ స్కాలర్. జనరేషన్ వై వారిని మిలేనియల్స్ అని కూడా అంటారు. కారణం 1980s లో పుట్టిన వారు 2000 ఇయర్ కి యంగ్స్టర్స్ అయ్యారు. 2000 అనేది ఒక మిలీనియం ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 1000, 2000, 3000, 4000 అనేవి మిలేనియం సంవత్సరాలు. జనరేషన్స్ అని నేమ్స్ ఇస్తూ వచ్చాక ఫస్ట్ వచ్చిన మిలేనియం ఇయర్ 2000. సో జనరేషన్ వై వారిని మిలేనియల్స్ అని కూడా అంటారు. నెంబర్ 5 జనరేషన్ జెడ్. దీన్ని మనం జంజీ అంటున్నాం. జంజీ అని నేమ్ ఇవ్వడానికి స్పెషల్ రీజన్ ఏం లేదు. 1997 టు 2012 మధ్య పుట్టిన వారిని జంజీ అంటున్నాం. దీనికి ముందు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అయిన ఎక్స్, వై అని యూజ్ చేశారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే లెటర్ జెడ్. సో జంజీ అంటున్నాం. నెంబర్ 6 జనరేషన్ ఆల్ఫా. 2013 టు 2024 వరకు పుట్టిన వారిని జనరేషన్ ఆల్ఫా అంటారు. ఆల్ఫా అనే లెటర్ ఆస్ట్రేలియాకి చెందిన మార్క్ అనే పర్సన్ ఇచ్చారు. దీనికి రీజన్ జనరేషన్ ఆల్ఫా కంటే ముందు జనరేషన్ ఎక్స్, జనరేషన్ వై, జంజీ అన్నారు. జెడ్ తో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఎండ్ అయ్యాయి. సో తెలుగులో ఆ అనేది ఫస్ట్ అక్షరం, ఇంగ్లీష్ లో ఏ అనేది ఫస్ట్ లెటర్, అలాగే గ్రీక్ లెటర్స్ లో ఆల్ఫా అనేది ఫస్ట్ లెటర్. సో జంజీ తర్వాత జనరేషన్ ఆల్ఫా అని పేరు పెట్టారు. నంబర్ 7 జనరేషన్ బీటా. 2025 టు 2039 మధ్య పుట్టబోయే వారిని జనరేషన్ బీటా అంటారు. జనరేషన్ ఆల్ఫా అని పేరు పెట్టిన ఆస్ట్రేలియా పర్సన్ మార్క్ కే 2025 టు 2039 మధ్య పుట్టబోయే వారిని జనరేషన్ బీటా అని చెప్పారు. గ్రీక్ లెటర్స్ లో ఆల్ఫా తర్వాత బీటా అనేది సెకండ్ లెటర్. ఫైనల్లీ మనం చూస్తే సైలెంట్ జనరేషన్ వరల్డ్ వార్, ఫైనాన్షియల్ క్రైసిస్ తో బాధపడ్డారు. బేబీ బూమర్స్ టైంలో బర్త్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి, పాపులేషన్ ఇంక్రీజ్ అయింది. జనరేషన్ ఎక్స్. వీరు పుట్టేటప్పటికి ఇంటర్నెట్ లేదు, ఓన్లీ టీవీ, రేడియో ఉండేవి. జనరేషన్ వై. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, సోషల్ మీడియా వీరి టైంలో స్టార్ట్ అయ్యాయి. జంజీ. చిన్నప్పటి నుంచి స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా, కంప్లీట్లీ డిజిటల్ వరల్డ్ కనెక్ట్ అయ్యారు. ప్రెజెంట్ ఈ జంజీ వారే పాలిటిక్స్ లో జరుగుతున్న కరప్షన్ ని, గవర్నమెంట్ లో జరుగుతున్న ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ని, గవర్నమెంట్ లో జరుగుతున్న ఆర్గనైజ్డ్ మిస్టేక్స్ మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు. రిమైనింగ్ జనరేషన్ ఆల్ఫా, బీటా ఫ్యూచర్ లో ఎలా ఉంటారో చూద్దాం.